బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలపై 10% తగ్గించింది. తగ్గించిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ఆధారంగా ఛార్జీల సవరణ జరిగిందని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలపై 10% తగ్గించింది. తగ్గించిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎఫ్ఎఫ్సి సిఫార్సుల ఆధారంగా ఛార్జీల సవరణ జరిగిందని పేర్కొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత 2 రోజుల కిందటనే మెట్రో సంస్థ ఛార్జీలు భారీగా పెంచింది. అంటే 10 నుండి 12% వరకు పెంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తగ్గించడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి తగ్గించడానికి? హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచిన తర్వాత ఎల్ఎన్టీ సంస్థ పెంచిన ఛార్జీలపై 10% రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీ ఈ నెల 24వ తేదీ నుంచి వర్తిస్తుందని చెప్పేసి కూడా మెట్రో సంస్థ వెల్లడించింది. అయితే హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ఛార్జీలు పెంచింది ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుండి భారీగా విమర్శలు అయితే వచ్చాయి. అదే నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీలు కూడా ధర్నాలు నిర్వహించాయి. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ పెంచిన ఛార్జీల్లో 10% రాయితీ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ రాయితీ ఈ నెల 24వ తేదీ నుండి అమల్లోకి అయితే వస్తుందని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇదే విషయంపై గతంలో కూడా ఫోర్సెస్ టీవీ ఆధ్వర్యంలో ప్రజలను ముఖాముఖి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అయితే అనేక మంది మెట్రో ఛార్జీలు పెంచితే ఖచ్చితంగా మేము మళ్ళీ ఏదైతే సాధారణంగా గతంలో పోయినట్టు బస్సు బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్నాము కాబట్టి ఇలాంటి ఛార్జీలు అధిక భారంగా మా మీద పెంచడం సరైన నిర్ణయం కాదని చెప్పేసి కూడా అనేక మంది అయితే విమర్శలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే వెనుక తీసుకున్నట్లయితే తెలుస్తుంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.